మీ శిష్యుడు నాగేశ్వరిని గారు ఇప్పుడు కల్కి లాంటి మూవీస్ తీస్తున్నారు. సో ఎలా ఉంది సార్? అంటే అప్పటికి ఇప్పటికీ చేంజ్, మీరే గురువు అని చెప్పారు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్? ఆయన చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా హైట్స్కి రీచ్ అయ్యాడు, చాలా గొప్ప సినిమా తీశాడు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అది నాకు యాక్చువల్లీ లీడర్ అనే ఫస్ట్ ఒక ట్రైలర్ కట్ చేశాడు తను యాక్చువల్లీ. అప్పుడే నేను ఐ థాట్ ఫస్ట్ లుక్ వాయిస్ తోటి, లీడర్ వాయిస్ తోటి అని కాన్సెప్ట్ చెప్పాను. అది స్పార్క్ ఉంది అబ్బాయిలో అనుకున్నాను అప్పుడు. సో హీ జాయిన్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా అంటే చాలా పెద్ద లెవెల్లో తీశాడు సినిమా, చాలా గొప్ప సినిమా తీశాడు. అండ్ ధనుష్ గారికి ఈ మూవీతో నేషనల్ అవార్డు వస్తుందంటారా సార్? అంటే ఇది అందరు సినిమా తీసేవాళ్ళు యాక్టింగ్ అంటే ఇప్పుడు డైరెక్టర్గా నాకు రావాలని, సినిమాకి రావాలని, యాక్టర్ రావాలని ఉంటుంది కదా. నా అంచనా ప్రకారం అంటే బాగా అంచనా అంటే మనం అంచనా కూడా వేయలేము బేసిక్గా. కానీ అసలు పర్ఫార్మెన్స్ అయితే అంటే ఇట్స్ లైక్ రియలీ అంటే జీవించాడు ఆ పాత్రలో. అండ్ ఇలాంటి పాత్రలు కానీ, ఇలాంటి క్యాన్వాస్ కానీ రోజు రాయలేము మనం. అంటే రొమాంటిక్ స్టోరీస్, లవ్ స్టోరీలు, ఏదో చిన్న బాయ్ మీట్స్ గర్ల్, ఇట్లాంటి కథలు చాలానే ఉంటాయి. కానీ ఇలాంటి కథ రాయలేము. అలాంటి కథలో ఇలా యాక్ట్ చేసి ఒప్పించాడు, నన్ను ఒప్పించాడు, రేపు పొద్దున ఆడియన్స్ చెప్తారు. నాకు అనిపించింది చాలా హై అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడని. సో దట్స్ వై ఐ హోప్ హీ గెట్స్ అ నేషనల్ అవార్డ్. ఆయన ఆల్రెడీ చాలా వచ్చినాయి ఆయనకి. అసలు తను చెయ్యనివి లేవు, రానివి లేవు. అతను కూడా నాతో అన్నాడు అంటే నా 50 సినిమాలు చేసినా కానీ ఇది కొత్తగా ఉంది అన్నాడు. సో అంటే సో అతను చేయని సినిమా ఏం లేదు కానీ ఇది డిఫరెంట్, ఈ క్యారెక్టర్ డిఫరెంట్ అన్నాడు. చాలా డిఫరెంట్ అన్నాడు.